హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను ఒక మంచి సారీస్ బిజినెస్ గురించి ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా, అండ్ కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి, అండ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి, ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు వీడియో చెప్తున్నాను. ఏమీ లేదండి, మీరు సారీస్ బిజినెస్ స్టార్ట్ చేశారా అంటే నష్టాలు రాకుండా మనకి లాభాలు రావాలంటే ఏ విధంగా మనం సారీస్ ని సేల్ చేసుకోవాలి, అది ఆఫ్లైన్ అయినా కావచ్చు లేదంటే ఆన్లైన్ అయినా కావచ్చు. సో ఎలా సేల్ చేసుకోవాలి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తానండి. ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. సో రెగ్యులర్ గా ఫాలో అవ్వండి అండ్ వాచ్ చేయండి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే చూస్తుంటారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం అయితే సారీస్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలి? ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ చేశారండి, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, చేయాలి అనుకున్నారు. సో ఎప్పుడు చేయాలి అనుకున్నారు, చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో ఈ వీడియోతో క్లియర్ అయిపోతుంది. ఏం లేండి, మనకి ఎప్పుడైనా ఫెస్టివల్స్ ముందు వచ్చేటప్పుడు మనం సారీస్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఆషాఢ మాసం వెళ్ళిపోయింది, శ్రావణ మాసం వస్తుంది, వరలక్ష్మి వ్రతం వస్తుంది, అలాగే వినాయక చవితి వస్తుంది. సో ఇక్కడ నుంచి అనేది మనకి ఫెస్టివల్స్ అనేది స్టెప్ బై స్టెప్ మనకు వస్తుంటాయి. సో ఇది మనకు ఒక మంచి ఆపర్చునిటీ, ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మనం ఈ సారీస్ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ఒక మంచి మనకి ఒకటి ఐడియా దొరికింది. సో మనం ఈ సారీ బిజినెస్ ని స్టార్ట్ చేసాం, ఓకే అనుకున్నాం, బాగుంది. కానీ ఈ సారీస్ ని మనం ఎక్కడ తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి? హోల్సేల్ గా తెచ్చుకోవాలా, రీటైల్ గా తెచ్చుకోవాలా? హోల్సేల్ అండ్ రీటైల్ గా తెచ్చుకోవాలా? ఓన్లీ హోల్సేల్ గా ఉన్న మాత్రమే తెచ్చుకోవాలి. ఫస్ట్ పాయింట్ అండి, సారీస్ అన్నా కూడా ఎక్కడ మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలో చెప్పాను. సెకండ్ పాయింట్, హోల్సేల్ షాప్ మాత్రమే తెచ్చుకోవాలి. అండ్ మనం ఎప్పుడైనా సారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, లేదా మనం సారీ యొక్క కలెక్షన్స్ కి వెళ్ళి చూడడానికి వెళ్ళినప్పుడు మనం హడావిడిగా వెళ్ళేసి ఏదో 2-3 షాపులు చూసేసుకొని తెచ్చుకోవడం మాత్రం జరగద్దండి. అలా మాత్రం చెయ్యొద్దు. చాలా అంటే చాలా నష్టపోతాం. ఎందుకంటే ఇప్పుడున్న 2024 జనరేషన్ లో మన యొక్క శారీస్ బిజినెస్ ఆఫ్లైన్ కాదు, లేదంటే ఆన్లైన్ కానీ చాలా అంటే చాలా ట్రెండీగా చాలా మంది చేస్తున్నారు. ఒకరు కదండో, చాలా మంది చేస్తున్నారు. మీకు ఆల్రెడీ గ్రూప్ లో కూడా తెలుసు ఎంత మంది ఉన్నారు. సో ఇంతమంది చేస్తున్నారు. సో మరి అంతమంది చేస్తున్నప్పుడు మన శారీస్ ని మనం ఎలా తెచ్చుకోవాలి? కొన్ని శారీస్ 5 మీటర్స్ కానీ, 5.5 మీటర్స్ కానీ, 6 మీటర్స్ కానీ వస్తుంటాయి. కాబట్టి మనం ఈ సారీస్ బిజినెస్ చేసేటప్పుడు టైం అనేది చాలా స్పెండ్ చేయాలి. ఎక్కువ సేపు కాదు, యాక్చువల్గా ఎక్కువ అవర్స్ అనేది స్పెండ్ చేయాలి. మన క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఎలా ఉంది ఏంటని ఒక్కడికి ఒక 5-6 షాపులు తిరిగి మంచి స్టాక్ తెచ్చుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడున్న మనకి మోడర్న్ లో న్యూగా కొత్త కలెక్షన్స్ వస్తున్నాయి, డైలీ అప్డేట్ అవుతున్నాయి. మీరు ఆల్రెడీ గ్రూప్ లో చూస్తుంటారు, బయట కానీ ఆన్లైన్ ఇమేజెస్ కానీ ప్రతిసారి డైలీ ఒక వెరైటీ అయితే కలెక్షన్స్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు జనాలు ఏంటంటే ఇప్పుడు ఏది ట్రెండీగా ఉందో ఆ సారీస్ కి అట్రాక్ట్ అయిపోయి అదే సారీ కావాలంటున్నారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తున్న జ్యోతక్క కట్టుకున్న ఒక బ్లూ సారీస్ కానీ అదే పిక్స్ చేసుకుంటూ అదే ట్రెండీ సారీస్ అని అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మన వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఏది ట్రెండీగా అయిపోతుందో ఆ సారీస్ కి అలవాటు అయిపోతుంటారు. కాబట్టి మనం ఓల్డ్ స్టాక్ కాకుండా కొత్తగా ఫ్రెష్ గా ఇప్పుడు ఎక్కువ అవుతున్న స్టాక్స్ అయితే తెచ్చుకోవాలి. నెక్స్ట్, మనమైతే స్టాక్ అయితే ఎక్కువ ఫస్ట్ టైం పెట్టే వాళ్ళైతే 50,000, 60,000, ₹1,00,000 అయితే అస్సలే పెట్టద్దండి. మాక్సిమం ఒక 5,000 to 10,000 మాత్రమే పెట్టుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ చేసేటప్పుడు ఎగ్జైటింగ్ గా నేను చేస్తాను అనేసి లక్షలు పెట్టేసి స్టాక్ తెచ్చుకుని అది పోలేదనుకోండి, బాధపడేది మనమే. కాబట్టి కొత్తగా పెట్టేటోళ్ళు అమౌంట్ చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ఒకవేళ మీరున్న ఏరియాలో శారీస్ కలెక్షన్స్ మీ లేడీస్ ఎలా కట్టుకుంటారు, ఎలాంటి శారీస్ కట్టుకుంటారు మీకు ఐడియా ఉంది అంటే పర్లేదు, మీరు తెచ్చుకొని చేసుకుంటా అంటే చేసుకోండి, పర్లేదు. అండ్ ఇంకొకటి, పాత వాళ్ళకైతే ఆల్రెడీ శారీస్ బిజినెస్ కూడా తెలిసి ఉంటుంది, ఎలా సేల్ చేయాలి, ఎంత కమ్మాలి, ఏ కలెక్షన్స్ ఎట్లున్నాయి అనేది పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కాబట్టి వాళ్ళు 50,000, 1,00,000, 2,00,000 ఎంతైనా పెట్టి శారీస్ కలెక్షన్స్ తెచ్చుకొని హ్యాపీగా ఆఫ్లైన్ ఆన్లైన్ 2 కూడా చేసుకుంటారు. ఇక్కడికైతే క్లియర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడైతే కలెక్షన్స్ అయితే బాగున్నాయి, చూసుకున్నారు. షాప్స్ కి కూడా చూసుకోండి, కొరియర్ చార్జెస్ ఏముంటాయా. ఒకవేళ మీరు ఫస్ట్ టైం శారీస్ బిజినెస్ చేసేటప్పుడు డైరెక్ట్ గా మీరైతే ఆన్లైన్ లో శారీస్ అయితే డెలివరీ చేయొద్దు. ఫస్ట్ థింగ్ గట్టిగా చెప్తున్నాను, ఫస్ట్ టైం శారీస్ బిజినెస్ చేసేటప్పుడు మీరు ఆన్లైన్ లో శారీస్ ని చూసేసి యూట్యూబ్లలో హోల్సేల్ పెద్ద షాపులలో చూసేసి స్క్రీన్ షాట్ తీసి ఇవి ఆర్డర్ పంపిండి. అండ్ దయచేసి మాత్రం చెప్పకండి. ఫస్ట్ టైం మీరు షాప్స్ కి అయితే వెళ్ళండి, అక్కడ విజిట్ చేయండి, అక్కడ శారీస్ కలెక్షన్స్ చూడండి. మీకు అప్పుడు హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అనిపిస్తే మీకు నచ్చిన మంచి కలెక్షన్స్ అండ్ మోస్ట్ కాంబినేషన్ అయితే చూసుకోండి. మనకి మోస్ట్ కాంబినేషన్ అడిగేదంటే శారీ బ్లౌజ్ అండ్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్. సో ఈ 3 కూడా మనకి ఎక్కువ అడుగుతుంటారు. శారీ ఎలా ఉందో పక్కన పెడితే ముందు మనం ఫస్ట్ చూసేది ఏంటంటే బ్లౌజ్ ఎలా వచ్చింది, ఆ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఎలా వచ్చింది, బార్డర్ ఏమైనా వచ్చిందా,
ఓకేనా, వీవింగ్ ఏమైనా వచ్చిందా అండ్ జెర్రీ ఏమైనా వచ్చిందా అని ఇలా చూసుకుంటాం. సో ఇలా చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాశి గారు. విన్నారు కదా మీరు, మనము చాలా బిజినెస్ అయితే చూస్తున్నాము. శారీస్ బిజినెస్ కూడా లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాము, గ్రూప్ క్రియేట్ చేసినాము. దాని ద్వారా కూడా ఆర్డర్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని వెళ్తున్నాయి, మంచిగానే వెళ్తుంది. గ్రూప్ కొంచెము పక్కన పెట్టినాం, ఎందుకంటే కొంచెం ప్రమోషన్ వల్ల చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అది మనం ఫ్రీగా పెట్టామన్నమాట. ఫ్రీగా పెట్టిన దానివల్ల దాంట్లో క్లమ్జీ అయిపోయి మొత్తం గ్రూప్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. దానివల్ల మనము ఒక 2-3 days లో మనము దాన్ని అయితే రికవర్ చేస్తాము. ఆల్రెడీ మనము ఇది వాట్సాప్ అంతమంది ఎక్కువ కొద్దీ వాట్సాప్ కూడా బ్లాక్ చేసి పెట్టినాడు. దానికి కూడా కొంచెము మెయిల్ అనేది రికవర్ రాలేదు. ఇంకా రిక్వెస్ట్ పంపించిన తర్వాత మళ్ళీ గ్రూప్ లో మీకు అప్డేట్ చేస్తాను. అలాగే రీసెలర్ గ్రూప్ మామూలు అందరిది వేరే వేరేగా సపరేట్ పెట్టేస్తాను. ఓకేనా, ఇంకా ఎవరికైనా సరే మాకు శారీస్ బిజినెస్ ఉంది, లేదంటే జ్యువెలరీ బిజినెస్ ఉంది, ఇంకో కేక్ బిజినెస్ ఉంది, ఇలాగ ఉంది, మాకు కస్టమర్స్ రావాలి, ఆన్లైన్ ద్వారా కస్టమర్స్ రావాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేమైతే ప్రమోషన్ చేస్తాము, పెయిడ్ ప్రమోషన్ అయితే చేస్తాము. ఎవరైనా అయితే కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో లింక్ పెడతాను. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి నాకు మెసేజ్ చేస్తే మేము కాల్ చేయాలి, మెసేజ్ కానీ చేస్తాం. ఓకేనా, కానీ అందరికంటే తక్కువగా ఉంటుంది పెయిడ్ ప్రమోషన్ అనేది. ఎందుకంటే ప్రతి మందికి ఉపయోగపడాలనేసి మేము పెట్టాము. ఫ్రీగా పెడితే ఎవరు పంకిరు కదా, కాబట్టి ఫ్రీగా అన్నది మనం చూసినాం వీడియోలో కూడా, మనం ఫ్రీగా పెడితే ఎట్లా అయిపోయిందో. కాబట్టి మనం పైసలు పెడితేనే ఏదైనా సరే మనము ఆ పని అనేది కరెక్ట్గా చేస్తాం. కాబట్టి అయితే పెయిడ్ ప్రమోషన్ ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలోకి వస్తే 2024 అనే సంవత్సరం నుంచి 2023 లాస్ట్ నుంచి 2024లో స్టార్టింగ్లో నుంచి ఆన్లైన్ బిజినెస్ ఉన్నది గ్రోత్ అనేది చాలా హైప్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ జనరేషన్లో. ఓకేనా, ఆన్లైన్ బిజినెస్ చాలా ఎక్కువ అయిపోయింది. చాలా అంటే చాలా ఎక్కువైంది. చిన్న 10 రూపాయల వస్తువు అయినా సరే మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నాం. కాబట్టి మనము ఆన్లైన్లో మనం ఎట్లా గ్రోత్ అవ్వాలి, శారీస్ బిజినెస్ అయినా, ఇంకే బిజినెస్ అయినా, కేక్ బిజినెస్ అయినా, జ్యువెలరీ బిజినెస్ అయినా, మనం ఏదైనా మన ఇంట్లో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని ఎట్లా అమ్మాలి, ఎలా చూపించాలి, మన ఇంట్లో రెడీ చేసుకుంటాం. అది పచ్చళ్ళు కావచ్చు, కేక్స్ కావచ్చు, బేకరీ ఐటమ్స్ కావచ్చు, జ్యువెలరీస్ కావచ్చు, ఏదైనా సరే మన ఇంట్లో తయారు చేసుకుంటాం. దాన్ని ప్రజెంటేషన్ అంటే ఎంతమందికి రీచ్ అవ్వాలి, ఏ విధంగా రీచ్ అవ్వాలి, ఎలా రీచ్ అవ్వాలి అన్నదే ఈ కాన్సెప్ట్ అనమాట, ఈ వీడియో కాన్సెప్ట్. ఓకేనా, ఆన్లైన్లో మనము బిజినెస్ చేయడానికి ముఖ్యమైన విషయాలు చెప్తాను ఈ వీడియోలో, ఖచ్చితంగా అయితే చూడండి. ఓకేనా, మెయిన్గా మనం ఆన్లైన్ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ ఉండాలి, లేదంటే యూట్యూబ్ ఉండాలి, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఉండాలి, లేదంటే ఫేస్బుక్ అనే ఉండాలి. మెయిన్గా మనం చాలా మంది కొంచెం తక్కువగా అంటే 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ చదువుకున్న వాళ్ళు కొంచెము ఐడియా ఉంటుంది యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్. దానికంటే తక్కువ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ తెలియదు. వాట్సాప్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి మనం వాట్సాప్లోనే బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అనేది ఆన్లైన్లో వాట్సాప్లో ఆన్లైన్ బిజినెస్ చేయడం ఎలా, ఫస్ట్ కాన్సెప్ట్. ఓకేనా, వాట్సాప్ అనేది ఏదైనా సరే వీడియో అయినా ఫోటో అయినా ఏదైనా సరే షేర్ చేసుకోగలం వితిన్ ఫ్యూ మినిట్స్లో కూడా మనం షేర్ చేసుకోగలం. అలాగనే వాట్సాప్ ద్వారా ఎట్లా సేల్ చేస్తావు నువ్వు అనేది చాలా మంది డౌట్స్ ఉంటుంది. మెయిన్గా వాట్సాప్లో సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో గ్రూప్ సెట్టింగ్ అని ఉంటుంది. ఓకేనా, ఆ గ్రూప్ను మనం క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్లో కనీసం ఒక 50 మందిగా ఉండేటట్టుగా చూసుకొని మనం అడ్మిన్గా ఉండి మన దగ్గరే ఉండే వస్తువులని ఆ గ్రూప్లో పెట్టుకొని ఆ గ్రూప్లో కావాల్సిన వాళ్ళకి మనము ఆర్డర్ చేస్తే, ఓకేనా, వాళ్ళు ఇంకొకరు చెప్పుకుంటారు, అట్లా గ్రూప్ 50 మంది ఉన్నదాన్ని 100 చేసుకోవచ్చు, 100 దాన్ని 150 చేసుకోవచ్చు, 150 200 చేసుకోవచ్చు. అది మీకు కూడా మన ఛానల్ అయితే మనం గ్రూప్ అయితే పెట్టాం, 2000 మంది అయితే యాడ్ అయ్యారు. ఓకేనా, ఇలా అన్నది వాట్సాప్లో మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. యూట్యూబ్లో ఎలాగన్నదంటే యూట్యూబ్లో మనము వీడియోస్ చేసుకోవచ్చు, షార్ట్స్ పెట్టుకోవచ్చు, రేట్స్ కూడా పెట్టుకోవచ్చు. అలాగనే యూట్యూబ్లో మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అన్నది కూడా డెవలప్ చేసుకోవచ్చు. మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తామనుకోండి లింకు, డైరెక్ట్గా ఎవరెవరు చూస్తారో ఆ లింక్లో జాయిన్ అయిపోతారు. అది 2వ పాయింట్. ఇన్స్టాగ్రామ్ అంటే కొందరికి తెలియదు, కాబట్టి మనము వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ అయితే క్లియర్ చేసుకుందాం. ఇలాగైతే మనము ఏ వస్తువునైనా సరే ఆన్లైన్ అన్నది మనం చేసుకోగలము, ఎక్కువ డబ్బులు అనేది సంపాదించుకోగలం. ఓకేనా, మెయిన్గా వాట్సాప్లో అయితే మనం ఆన్లైన్ బిజినెస్ అయితే ఇలాగ చేసుకోగలము. ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్ ద్వారా మనకు కావాల్సిన వస్తువులు కానీ మనం ప్రమోట్ చేసే వస్తువులు కానీ ఎవరైనా సరే కొనవచ్చు. అలాంటి మనదైతే మనం పెట్టుకొని మనం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా, యూట్యూబ్లో కూడా సేమ్ డిటో.
కాబట్టి ఎవరైతే నాకు వాట్సాప్ గ్రూప్ లేదు, యూట్యూబ్లో లేదు అన్న వాళ్ళు ఎవరికైనా ప్రమోషన్ కావాలనుకుంటే మా ఛానల్ని అప్రోచ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేయొచ్చు. ప్రమోషన్ కి అయితే ఎక్కువ అమౌంట్ లేదు, తక్కువ అమౌంట్ వస్తుంది. ఫ్రీగా పెట్టదు కాబట్టి మనం తక్కువ అమౌంట్ పెట్టాలి కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది. అంటే ప్రమోషన్ ఇచ్చుకున్నాం, మనము డబ్బులు పెట్టాము కాబట్టి మనం ఏదో బిజినెస్ చేసుకోగలం అనేది ఉంటుంది. మెయిన్ గా శారీస్ బిజినెస్ అనేది చాలా మంది మన వీధుల్లో కానీ మన సిటీలో కానీ చాలా మంది మన వీధిలోని దగ్గర 2 నుంచి 3 దాకా మన వీధిలోనే వ్యాపారం అనేది చేస్తుంటారు. ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళకి జస్ట్ 100 రూపాయలు వస్తే చాలు ఒక శారీ పైన, లేదంటే 80 నుంచి 100 లోపల. మాక్సిమం అయితే 150 వరకు పెట్టుకుంటారండి. లేదు రాలేదా వాళ్ళు పెట్టిన సారీ పైన 50 కానీ 100 రూపీస్ తీసుకుంటారు. మెయిన్ గా ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఇంటి దగ్గర కూర్చొని బిజినెస్ చేసుకున్నారు, అలాగనే స్టాక్ తెచ్చుకొని వ్యాపారం చేసుకున్నారు. ఇది ఎక్కువ అయిపోయింది. కాంపిటీటర్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఓకేనా, మసాలా బిజినెస్ ఎలా కాంపిటీటర్ అయిపోయింది, ఈ శారీస్ కూడా ఈ బిజినెస్ ఎలా అలాగే కాంపిటీటర్ అయిపోయింది. కానీ ఆన్లైన్ లో ఒక చిన్న మిస్టేక్ ఉంది. చాలా మంది నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను చాలా మంది చెప్తుంటారు. కానీ ఆన్లైన్ లో చాలా మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ ఏం తెలుసా? ఈ శారీ అనుకోండి, ఈ శారీ మనకి 450 పడింది. ఓకేనా, ఒరిజినల్ 5 to 450 పడింది. మనకు లాభానికి అమ్ముకోవాలి కాబట్టి 500తో మనం అమ్ముతాం ఇంటి దగ్గర అయితే. ఓకేనా, ఇంటి దగ్గర అయితే 500 పెట్టుకొని అమ్ముతాం. 450 కానీ 450 కానీ ఎంత పడింది, ఒక శారీకి 50 కానీ 70 కానీ పెట్టుకొని ఇంటి దగ్గర అమ్ముకుంటాం. ఓకేనా, అదైతే ఫైన్. ఆన్లైన్ లో ఎట్లా అమ్మగలం? ఇది 450 శారీ మన ఒరిజినల్ రేటు, మనం 450కి 50 రూపాయలతో అమ్మాలి. ఓకేనా, కాబట్టి మనం ఏం చేస్తామంటే 450ని 50 రూపీస్ యాడ్ చేసుకుని 500 పెట్టుకుంటాం. ఓకే, అంతవరకు అయితే బాగుంది. మార్జిన్ 500, 50 రూపీస్ మార్జిన్ అనమాట. కానీ ఆన్లైన్ డెలివరీ చేసేటప్పుడు ఈ చోట నుంచి వేరే చోటకు పోవాలంటే షిప్పింగ్ ఛార్జెస్ అన్నది ఒకటి ఉంది, డెలివరీ ఛార్జెస్ అన్నది ఒకటి ఉంది. డిటిసి అయితే 100 రూపాయలు, పోస్టల్ ఛార్జ్ అయితే 60 నుంచి 70, 80 దాకా ఉంది. కాబట్టి దాన్ని కూడా మనమే పే చేసుకోవాలి. కాబట్టి ఆ 60 + 500 560 రూపీస్ అవుతుంది. 500 శారీ నువ్వు 600కి అమ్మావంటే 100 రూపీస్ ఎక్కడి నుంచి తీసుకోగలరా వాళ్ళు? అదే వాళ్ళే వెళ్ళి షాప్ లో కొనుక్కోవచ్చు కదా, 470కి కానీ 500కి కానీ. ఓకేనా, కాబట్టి ఏదైనా సరే మనము ఆన్లైన్ బిజినెస్ చేసేటప్పుడు ఏ వస్తువు పోగలదు, ఏ వస్తువు వెళ్ళగలదు అని ఆలోచించుకొని మనం ఆన్లైన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా, మనం చాలా మంది మనం చూస్తుంటాం, మన గ్రూప్ లో కూడా యూట్యూబ్ లో కూడా పెట్టారు, మీరు పెట్టిన రేట్లు అమితంగా ఉన్నాయి, మీరు పెట్టిన రేట్లు కొంచెం హైగా ఉన్నాయని. కొంచెం చూసుకొని పెట్టండి, కాస్ట్ అంటే బయట తక్కువ దొరుకుతున్నాయి, మీ దగ్గర ఇంకా తక్కువ దొరుకుతాయేమో అని మీ దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. కానీ మాకైతే 150 రూపీస్ లాస్ అయ్యింది అన్నారు. క్లియర్ గా అయితే చెప్పాము ఎందుకు హై అయింది అనేసి. ఆమె కూడా ఓకే అన్నారు, ఓకే నో ప్రాబ్లం అన్నారు. నెక్స్ట్ నేను చెప్పడం ఏమంటే 450 పడిన శారీ నువ్వు ఆన్లైన్లో 600 పెట్టి కొంటావు, 150 రూపీస్ ఎక్కువ. కాబట్టి అట్లా కూడా ఆలోచిస్తారు. ఓకేనా, అదే నువ్వు వేరే వస్తువు కానీ అదే ఈ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకేదైనా పెట్టినా కూడా వెళ్ళిపోతుంది, అది ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం తినే వస్తువు కాబట్టి ఏదైనా సరే వెళ్ళిపోతుంది. కానీ శారీ అనేది ప్రతి చోట దొరుకుతుంది, నీకు ప్రతి షాపులో ఎక్కడైనా సరే దొరుకుతుంది. వాళ్ళ ఊర్లో దొరుకుతుంది, వాళ్ళ సిటీలో దొరుకుతుంది, ఎక్కడైనా సరే దొరుకుతుంది. కాబట్టి మన దగ్గర కొనే బదులు వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు అంటారు. వాళ్ళ దగ్గర కంటే మీ దగ్గర తక్కువ ఉంటేనే మనకు ఆన్లైన్ బిజినెస్ అనేది చేసుకుంటారు. కాబట్టి ఎవరైనా సరే గ్రూప్ లో పెట్టేటప్పుడు, మెయిన్ గా ఆన్లైన్ బిజినెస్ చేసేటప్పుడు బయట కంటే మన దగ్గర తక్కువగా ఉంటేనే ఆన్లైన్ బిజినెస్ అనేది జరుగుతుంది. ఒక 5 రూపాయలు 10 రూపాయలు కానీ తక్కువ ఉంటేనే మన దగ్గర తీసుకోవడానికి. ఇప్పుడు మీరు పెట్టారు మన గ్రూప్ లో 500 శారీ అన్నారు, షిప్పింగ్ చార్జెస్ 570. ఓకేనా, వాళ్ళకి వెళ్తుంది కదా, వెళ్ళేటప్పటికి 600 అయిపోతుంది. ఇది 500 శారీ, బయట 100 రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ చార్జెస్ వాళ్ళు విన్నారు కదా, మీరు పెట్టుకోండి మాకేం సంబంధం అంటారు వాళ్ళు. ఓకేనా, కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ఆన్లైన్ బిజినెస్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని ఆలోచించుకొని పెట్టుకోండి. దాని బదులు నేను ఏం చెప్తున్నానంటే మన వాట్సాప్ని మన యూట్యూబ్ని మనం గ్రోత్ చేసుకుంటే డైరెక్ట్గా మీరే సేల్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళ మీద ఆధారపడవడం అవసరం లేదు. కాబట్టి ఇన్స్టాగ్రామ్ అయినా వాట్సాప్ అయినా ఫేస్బుక్ అయినా సరే మనకు ఉంటే, సోషల్ మీడియాలో మనకుంటే మనం గ్రోత్ చేసుకోగలం ఆన్లైన్ బిజినెస్ అన్నది. నువ్వు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావా అయితే వాట్సాప్ గ్రో అయిండాలి, యూట్యూబ్ గ్రో అయిండాలి, ఇన్స్టాగ్రామ్ గ్రో అయిండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి గ్రోత్ అయితేనే నువ్వు రోజుకి ఒక 5-6 ఆర్డర్లైనా పెట్టుకోగలవు. అంతేగాని ఆన్లైన్ బిజినెస్ నేను చేస్తాను వచ్చేస్తాయి అంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ఏదైనా సరే ఒక నిర్ణయం మీద ఆధారపడి ఉండండి. మనం చేయగలం అనుకుంటే చేయగలం, చేయలేం అనుకుంటే ఎప్పటికీ చేయలేం.
ఈ రోజు పని రేపు చేస్తాం అనుకుంటే అది ఎప్పుడే పోతుంది. కాబట్టి ఈ రోజు పని ఈ రోజు చేస్తేనే మీకు ఏదైనా సరే క్లారిటీ అన్నది నీట్గా వస్తుంది. కాబట్టి ఆన్లైన్ బిజినెస్ ప్రాసెస్ అంతా ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించుకొని ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఆన్లైన్ బిజినెస్ అన్నది ఆలోచించుకొని స్టాక్ ఎంత ఉందో ఎంత పోతుందని చూసుకొని హడావిడి పడకుండా తొందర పడకుండా డెలివరీ అన్నది ఆర్డర్స్ కానీ డెలివరీ అన్నది నిదానంగా ఓపిక్గా ఉండి ఆన్లైన్ బిజినెస్ అన్నది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము శారీస్ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఏంటి అన్ని క్లియర్ గా చెప్పాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చి అక్క నేను ఆల్రెడీ స్టాక్ తీసుకున్నాను, మా దగ్గర స్టాక్ మిగిలిపోయింది, ఓల్డ్ స్టాక్ కానీ లేదంటే కొత్త కలెక్షన్స్ కొన్ని అలాగే ఉండిపోయినాయి, సో మరి అవి తీసుకుండడం లేదు, పోవట్లేదు, అట్లీస్ట్ మేము పెట్టిన శారీ ప్రైస్ అన్నా మాకు వచ్చేటట్టుగా ఏదన్నా చెప్పండి, ఏదైనా ఒక వీడియో చెయ్యండి అనేసి చాలా మంది అడుగుతున్నారు కూడా. సో దానికి సంబంధించిన వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తానండి. అండ్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి అండ్ రెగ్యులర్ గా వాచ్ చేయండి, ఎవరు కూడా మిస్ చేయొద్దు. మంచి ఇన్ఫర్మేషన్, ఇది చాలా మంది వెయిట్ చేస్తున్నారు, మిగిలిపోయిన స్టాక్ ని మనం ఎలా సేల్ చేసుకోవాలి, ఏ విధంగా మనం కస్టమర్స్ ని తెచ్చుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తానండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. అలాగే ఫ్రెండ్స్, మనము 30K దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం 30K రీచ్ అయితే కంపల్సరీగా ఎవరైతే 5 మెంబర్స్ ఉంటారో వాళ్ళకి మనము మసాలా దాంట్లో షీట్స్ అయితే చెప్పాము. శారీస్లో ఇలాంటి శారీస్ గుర్తుపెట్టుకోండి, సేమ్ కలర్ సేమ్ శారీస్ ముగ్గురికైతే మనమైతే గిఫ్ట్ రూపంలో వాళ్ళకి పంపిస్తాం. అది మనకు ఫాలోవర్స్, రెగ్యులర్గా ఫాలోవర్స్ ఉండే వాళ్ళు మాత్రమే. ఇదే సారీయా? ఇదే సార్ అంటే మళ్ళీ కలర్ గుర్తు పెట్టుకోవద్దండి, తీసుకోండి మళ్ళీ గుర్తు పెట్టుకోవద్దండి. సేమ్ ఇలాంటి మోడల్, ఓకేనా? ఇలాంటి మోడల్లో ఏదైనా సరే 3 శారీస్ అన్నది 3 మెంబర్స్ కి పంపించగలం. అంటే ఇలాంటి మోడల్ రెగ్యులర్ గా పోస్ట్ చేయాలి. ఇప్పటి నుంచి 30K వచ్చేంత వరకు రెగ్యులర్ గా కామెంట్ చేయాలి, రెగ్యులర్ గా ఫాలో అవ్వి వీడియోస్ చూడాలి. వీడియోస్ చూస్తేనే మనకు 3 మెంబర్స్ ఉన్నది ఖచ్చితంగా అయితే పంపిస్తాం. చాలా మంది గివ్ అవే నేను పెట్టేస్తానా, వాడు పెట్టేస్తాను, వీడియో పెట్టేస్తానా, మన గివ్ అవే లేదు, మామూలుగా చెప్తున్నాను, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కాబట్టి. మనము 30K చూడండి, చెప్పారు కదా ఇదే సేమ్ సారీ కాకపోతే కలర్ చేంజ్, ఇది బ్లౌజ్ నేను చూపిస్తున్నాను, మళ్ళీ మీరు అడగాలి. ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి సారీ అన్నమాట. ఓవరాల్ గా 2 కలర్స్ షేడ్స్ అనేది వస్తుంది. నేను బాగా చూపిస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకుని అడగాలి, సరేనా? కంపల్సరీ అయితే మీరు కంపల్సరీగా అయితే 3 మెంబర్స్ కి, ఓన్లీ 3 మెంబర్స్ కి, లక్కీ మెంబర్స్ ఎవరో చూడాలి. 3 మెంబర్స్ ఓన్లీ 3 మెంబర్స్, ఓకేనా? మసాలా దాంట్లో 5 మెంబర్స్ చెప్పాము, దీంట్లో 3 మెంబర్స్ చెప్పాము. ప్రతి ఒక్క వీడియోలో మనకి ఏదో ఒకటి ఒక రేంజ్ లో ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఫాలో అవ్వండి. కంపల్సరీ నచ్చుతుంది ఈ వీడియో మీకు. ఎవరికైతే నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కంపల్సరీ అయితే షేర్ చేయండి. దయచేసి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎప్పుడో ఒకసారి అయితే మేము సపోర్ట్ చేస్తాము. మేమైతే మా వీడియోస్ ద్వారా కానీ మా ద్వారా కానీ కంపల్సరీగా అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి హానిఫుల్ గా ఎవరికి ఉండనీయకుండా చూసుకుంటాము. దయచేసి ఏదన్నా మిస్టేక్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుస్తాం.